వాళ్ళు వేసిన వాల్యూ నెంబర్ సో డేటు సో ఫైల్ నెంబరు వేశారు. దానివల్ల మనం ఆ రేటింగ్ చేసి పెట్టబోతున్నాం. ఎందుకంటే మళ్ళీ అది పేపర్లో మనం ఒకటి రాస్తారు, దాని పద్ధతి రాస్తారు, దానికి కూడా కన్ఫ్యూజన్. అన్ని క్లారిటీ, అన్ని ట్రాన్స్పరెన్సీ ఉండాలి, క్లారిటీ ఉండాలి. ప్రైస్ డిసిజన్ కమిటీలో ఆర్డిఎంఏ గారు, ఆర్డిడిపి గారు, సూపరింటెండెంట్ పబ్లిక్ హెల్త్ గారు, కమిషనర్ గారు, ఎంఈ ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్. మేడం సార్ ఎమ్మెల్యే సార్ కూడా ఊరు మనకి ఎక్కడ కూడా వాటర్ స్టాగ్నేషన్ ఉండదు. నిర్మిస్తే బైపాస్ నుంచి పేట ఒక పార్క్ లేదు, 160 పెద్ద స్పేస్. సో చేశాను. నేను ఆ రోజు చెప్పాను, ఎన్నోసార్లు చెప్పాను సార్, మీకు దానికైనా అప్లికేషన్ ఉంటే ఫైండ్ అవుట్ చేయండి, సర్వే చేస్తాను, ఎన్ని వరకు ఇవ్వండి, మీకు చేసుకుంటాను. నేను దాదాపు మీ దగ్గరికి వస్తుంటారు మేడం, బాగా వచ్చి మాట్లాడుతుంటారు. ఈ అసంతృప్తిని ఈ 1 రోజుల్లో తొలగించేస్తాం. రమేష్ గారు అసంతృప్తిని తొలగించేస్తాం. తప్పకుండా నేను వస్తాను రమేష్ గారు, మనం వెళ్ళి చూద్దాం, ఈ వారంలో చూద్దాం తప్పకుండా. గౌరవ శాసనసభ్యులకి ధన్యవాదాలు. వాటిని చేసిన తర్వాత నీళ్లు కరెక్ట్ అవుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. రెండోది వచ్చేసి దాంట్లో అక్కడక్కడ పైప్ లైన్ ప్రాబ్లం అనేది ఈరోజు టెండర్ పిలుస్తూ ఉన్నారు. అమృత 2 ఏదైతే పాతది ఉందో అది క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 50% సెంట్రల్ గవర్నమెంట్, 50% స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేటట్టుగా దాన్ని మళ్ళీ మాట్లాడి స్టేట్లో అమృత 2 అన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోయినప్పుడు అక్కడ సెంట్రల్ మినిస్టర్తో మాట్లాడి అన్నీ కూడా క్యాన్సిల్ చేసి మళ్ళీ శాంక్షన్ చేయించారు. దాన్ని కూడా టెండర్ పిలుస్తూ ఉన్నారు. ఆ టెండర్లో మొత్తం మన జిల్లా అంతా మన నియోజకవర్గాలన్నీ కూడా కలిసి 1000 కోట్ల దాకా అమృత 2 ఉన్నాయి. దాన్ని టెండర్కి పిలుస్తూ ఉన్నారు. టెండర్లు అయిపోయిన తర్వాత అది కూడా మొదలు పెడితే ఏదైతే ఇదివరకు 1.5 ఇంచు ఉందో పైప్ లైన్ అని కూడా 3 ఇంచుల పైప్ లైన్ మళ్ళీ 25 ఇయర్స్ మనకు ప్రాబ్లం లేకుండా అన్నీ కూడా పైప్ లైన్ కొత్త అయిపోతూ ఉన్నారు. దాంతోపాటు ఓవర్ ట్యాంక్ డిస్ట్రిబ్యూషన్ కానీ, ఫిల్టర్మెంట్లు కానీ ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో దాన్ని అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. దాన్ని ఖచ్చితంగా ఒక 2 ఇయర్స్ తర్వాత అయినా మనం ఏదైతే ప్రామిస్ చేసామో అది ప్రతిరోజు మంచినీళ్ళు అనేది ఒంగోలుకి ఇంకా ప్రాబ్లం అనేది లేకుండా దాన్ని కూడా తొందరలోనే చేయబోతున్నామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి దీని అన్నీ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చూసుకోండి. అదేవిధంగా వాటర్ ట్యాంకర్స్ కూడా ఇష్యూస్ ఉన్నాయి. వాటర్ ట్యాంకర్స్ కూడా పోయినసారి కూడా మేము చెప్పాము. ఈ వాటర్ ట్యాంకర్లో సగం పోయటం, సగం వేరే వాళ్ళకి తీసుకెళ్ళటం, లేకపోతే డ్రమ్ములు పోసినప్పుడు డబ్బులు అడగటం, ఇలాంటివన్నీ చేస్తే వాటర్ ట్యాంక్ కూడా ఆపాల్సిన అవసరాలు ఉంటాయి. ఇవాళ వాటర్ ట్యాంక్ పని కానీ, శానిటేషన్లో వర్కర్స్ పనిచేసే వాళ్ళు కానీ 300 మంది ఉన్నారు. దేనికి కరువు కాదు. ఈ ట్యాంకర్ రోడ్ కరెక్ట్గా ఉంటే ఆ ట్యాంకర్ రోడ్ ఉంటాడు, లేకపోతే ఇంకో ట్యాంకర్ రోడ్ని వస్తారు, వాళ్ళు పెడతారు, వాళ్ళకి ఇస్తాము. వాళ్ళు కూడా సిస్టమేటిక్గా ఉండాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నా. ఈ వాటర్ చూసే ఎవరున్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలని చెప్పేసి కూడా నేను మళ్ళా కూడా చెప్తున్నా. వాటర్ది చూసేవాళ్ళు మన ఎంఈ గారు సీరియస్గా తీసుకోండి. అది వాటర్ది కూడా మనం స్ట్రీమ్ లైన్ చేయమని చెప్పాము, టైమింగ్ ఇవ్వమని చెప్పాము. ఇప్పుడు కూడా కొంచెం 4 గంటలకు 3 గంటలకు వాటర్ వచ్చేది అది కరెక్ట్ కాదు. మార్నింగ్ 4 to ఈవినింగ్ 10 కల్లా మన వాటర్ క్లోజ్ అవ్వాలి. వాటర్ ప్రాబ్లం లేదు. ఈరోజు ట్యాంకర్లో 60% ఉంది. అవసరమైతే గుణకం నుంచి మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ మంత్ ఈ మంత్లోనే మనకు మళ్ళీ రామతీర్థ నుంచి కూడా వదులుతారు. వదిలినప్పుడు అది కూడా రిఫిల్ చేసుకోవచ్చు. కాబట్టి మనకి ఎక్కడ కూడా వాటర్ ప్రాబ్లం అనేది రాకూడదు. పైప్ లైన్ ప్రాబ్లం ఉండే దగ్గర ట్యాంకర్స్ వాళ్ళకి ఎన్ని కావాలో అది పంపించండి. అంతేగాని వాళ్ళకి డబ్బులు ఇస్తేనే ట్యాంకర్లు పోటాలు ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి వచ్చింది అంటే దాని మీద కొంచెం సీరియస్గా తీసుకోవాల్సి వస్తుంది. అది ఒకసారి చూసుకొని జాగ్రత్తగా చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. దీన్ని కూడా శానిటేషన్ది కూడా మన ఏసీ గారు దాని మీద సీరియస్గా తీసుకోండి. మన పిచ్చయ్య కూడా ఉన్నాడా, పిచ్చయ్య నువ్వు ఆ తర్వాత ఇన్స్పెక్టర్లు వీళ్ళంతా కూడా తీసుకొని ఫీల్డ్ లెవెల్లోకి వెళ్ళండి. మీరు కూడా 5 గంటల కల్లా ఫీల్డ్ లెవెల్లో మీకు ఇచ్చినవన్నీ కూడా తిరగండి. మీరు కూడా బైఫర్కేట్ చేసుకోండి.
17 డివిజన్లో లేదా 20 డివిజన్లు ఒకరు 20 డివిజన్లు ఒకరు చేసుకున్నాం సార్. చేసుకొని ఒక్కొక్కరు డివిజన్ ఇచ్చాం సార్. 5 గంటల నుంచి 10 గంటల దాకా గ్రౌండ్ లెవెల్లో ఉండాలి. గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ కూడా మనకు జరగడానికి లేదు. మెయిన్ రోడ్స్ డివిజన్లో కూడా చెత్త అనేది కనపడకూడదు చెప్తున్నాను. రెండవది వచ్చేసి మనకి స్పెషల్ డ్రైవ్ పెట్టుకున్నాం. స్పెషల్ డ్రైవ్ ఇప్పుడు అయిపోయింది. ప్రతి 3 నెలలకి రివర్స్ జరుగుతూ ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి ఎంపీ గారు. రీషెడ్యూల్ చేస్తున్నాం సార్. రీషెడ్యూల్ చేసి అది సైక్లింగ్ ఆపకూడదు. సైకిల్ కంటిన్యూ చేస్తాం సార్. ఈ వారం ఒక డివిజన్ చేసామంటే 3 months మళ్ళీ ఆ వారం రావాలి. మళ్ళీ 3-4 days మళ్ళీ అక్కడ జరగాలి. అప్పుడు ఏముందంటే రోజు చేసే దాంతో పాటు ఇంకా స్పెషల్గా జరుగుతుంది కాబట్టి క్లీన్గా ఉంటుంది. ఇవన్నీ కూడా సీరియస్గా తీసుకోండి. దీన్ని అన్ని కూడా ఇంప్లిమెంట్ చేయండి. అందరికీ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మనం ముందుకు తీసుకునే విధంగా కలిసి అందరం కూడా చేద్దాం. సభ్యులందరూ కూడా మీరు కూడా మనం శానిటేషన్ విషయంలో కానీ వాటర్ కానీ ఇవన్నీ కూడా మీరు కూడా ఎప్పటికప్పుడు తెలియపరచండి. దాన్ని తప్పకుండా ఇంప్లిమెంట్ చేసి అందరం కలిసి టౌన్ని మంచి వాతావరణం తీసుకెళ్లాలని చెప్పేసి కూడా మీ అందరూ కూడా కోరుకుంటా ఉన్నాం. ఇంకొకటి కూడా డివిజన్స్లో ఉండేది కూడా మన తరఫున మన పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో డివిజన్స్లో కూడా అన్ని మీటింగ్లు పెట్టాం. డివిజన్స్లో కూడా ఇప్పుడు అన్ని కూడా గ్రూప్స్ తయారు చేస్తూ ఉన్నాం. వాళ్ళని కూడా కమిషనర్ గారిని ఎంపీ గారిని కూడా దాంట్లో యాడ్ చేస్తున్నాం. ఏ డివిజన్లో ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందో గ్రూప్స్లో పెట్టేటట్టుగా దాన్ని ఇమీడియట్ 2 days రెక్టిఫై చేసేటట్టుగా దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. దాన్ని చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళు ఎవరైనా వచ్చి మనం కంప్లైంట్ ఇచ్చేది కాకుండా మనం వాట్సాప్లోనే చూసుకొని దానికి ఎప్పటికప్పుడు మనం కంప్లీట్ చేసుకొని రెక్టిఫై చేసుకునే విధంగా మనం ముందుకెళ్ళినా కూడా దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి అందరు సభ్యులకు కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా అధికారులకు కూడా నా అభినందనలు తెలియజేస్తూ వాళ్ళు ఇంకా కూడా మనం కష్టపడాలి. 10 నెలలు అయిపోయింది. ఇంకా మార్పు అనేది రావాలని చెప్పేసి మరోసారి కోరుకుంటూ మేయర్ గారికి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. ఆనరబుల్ మేయర్ గారికి, ఒంగోలు ఎమ్మెల్యే గారు నాంచల జనార్దన్ గారికి, కౌన్సిలర్స్ అందరికీ, ఆఫీసర్స్ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు మీటింగ్ చాలా బాగా జరిగింది. అనేక విషయాలు, ఎన్నో విషయాలు ఆమోదం తెలిపారు. బ్రీఫ్గా నాంచల జనార్దన్ గారు చాలా విషయాలు సూచనలు చేశారు. దాన్ని కూడా నేను సపోర్ట్ చేస్తూ మంచి సూచనలు చేశారు. అధికారులు దాన్ని గుర్తుపెట్టుకొని రాబోయే కాలంలో ఇంప్లిమెంట్ చేసి మన సర్వీసెస్, మున్సిపల్ సర్వీసెస్ అన్ని ఇంప్రూవ్ చేయాలని మరి కోరుకుంటున్నాను. 1-2 విషయాలకు వస్తే డిఎంఎఫ్ ఫండ్స్ 5.59 crores-ని నేను ప్రత్యేకంగా వెళ్ళి మన మినిస్టర్ గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి దాన్ని అప్రూవల్ అతి త్వరలో తీసుకొని వస్తాను. అదే కాకుండా మా 4 divisions అండ్ 2 వార్డ్ డివిజన్స్లో ఖచ్చితంగా ఫండ్స్ ప్రపోర్షనల్గా మాకు ఇవ్వాలని మరి కోరుకుంటున్నాం. అంటే 10% ఆఫ్ ద అన్ని విషయాలలో తప్పకుండా. ఎందుకంటే లేకపోతే విజయ్ కుమార్ మరి ఎక్కువ రూరల్ ఏరియాస్ లో కాన్సన్ట్రేట్ చేసి ఒంగోలు వదిలేస్తారని చెప్తారు. అందుకని ఖచ్చితంగా చేయాలని మేము అడగకుండానే అది ఆ ప్రపోర్షన్ మెయింటైన్ చేయాలని మరి కోరుకుంటూ ఈ డెవలప్మెంట్ విషయాల్లో, ఈ శానిటేషన్ విషయాలలో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ మొత్తం, ఎందుకంటే మాది గ్రోయింగ్ ఏరియా కాబట్టి కొద్దిగా ప్లానింగ్ అవసరం. ఎక్కడ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్స్ డీవియేషన్స్ లేకుండా, రోడ్ ఎంక్రోచ్మెంట్స్ లేకుండా కరెక్ట్ గా చేయాలని కోరుకుంటూ ఈ విషయంలో, ఎందుకంటే నాకు దగ్గర 20,000 ఓటర్స్ ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నారంటే హాఫ్ మండలు ఖచ్చితంగా మీరు ఒంగోలు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు సర్ప్రైజ్ విజిట్స్ అవన్నీ చేసేటప్పుడు కూడా మాకు కూడా ఇన్ఫార్మ్ చేస్తే అప్పుడప్పుడు మేము కూడా దాంట్లో పాల్గొని తెలుసుకుంటామని. రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకొని డెవలప్మెంట్ విషయాలలో కూడా ఎంతో సహకరించి మా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్స్ అందరితో పాటు అసెంబ్లీ విషయాలంతా కొద్దిగా బాగా చేయాలని మరి కోరుకుంటూ సర్ప్రైజ్ విజిట్స్ ఖచ్చితంగా చేయండి. ఫీల్డ్ విజిట్స్ ఎక్కువ చేయాలి. ఎందుకంటే ఈ మధ్య ఫీల్డ్ విజిట్స్ తక్కువయ్యాయి. శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, క్వాలిటీ డ్రింకింగ్ వాటర్ అట్ ది సేమ్ టైం కరెక్ట్ టైంలో కూడా ఇవ్వాలి. ప్రజలు ఇబ్బంది పడి ఇవన్నీ ఈ సూచనలు చేసినవి మీరు ఇంప్లిమెంట్ చేయాలని రాబోయే కాలంలో మీ అందరితో సహకరించి అభివృద్ధి పనులు, సంక్షేమ ప్రాంతం ముందుకు తీసుకొని